నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నేడు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా అద్దంకి నియోజకవర్గం నుంచి 2 ప్రత్యేక బస్సుల్లో సాగునీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు తరలి వెళ్లారు. అద్దంకిలో ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయగా అద్దంకి, కోరిసపాడు, పొంగలూరు మండలాల నుంచి సాగునీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు తరలి వెళ్లారు. ఏర్పాట్లను అద్దంకి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎంఆర్ఓ శ్రీచరణ్, జలవనరుల శాఖ ఏఈ నారాయణ స్వామి పరిశీలించి దగ్గర నుండి పంపించారు. ఈ సందర్భంగా ఏఈ నారాయణ స్వామి మాట్లాడుతూ అమరావతిలో హైకోర్టు వద్ద జరిగే సాగునీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు 2 బస్సుల్లో తరలి వెళుతున్నారని, సమావేశం అనంతరం వీరిని తిరిగి మరలా అదే బస్సులో సురక్షితంగా అద్దంకి చేరుస్తారన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి అంశం విని వాటిని ఆచరించే విధంగా చేయిస్తారన్నారు. నేను అద్దెకి నీటి వినియోగ సంఘానికి అద్దెకి 3కి అంటే బొమ్మపాడు మైనర్కి సంబంధించి నేను ప్రెసిడెంట్ని, అదే పొంగలూరు బీసీ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ని. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నీటి సంఘాల అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ తోటి అమరావతిలోని పెరడ్ గ్రౌండ్స్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సంఘాలు ఏర్పాటు చేసినందువల్ల మేము ఈ కాలువలు బాగు చేయించి అన్ని నీటిని సక్రమంగా వినియోగించే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా ఈ సంఘాలతోటి ఈ సంవత్సరం పనులు చేసాము. గతంలో కూడా కాలంలో ఈ సంవత్సరం మేము నీటి ఎండాకాలంలోనే కాలువలు బాగు చేసి అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి నీరు సక్రమంగా అందిస్తున్నాము. నిన్న కాలువలు ఫుల్గా వస్తున్నాయి. దాదాపు అన్ని రైతులు పంటలకు కానీ ఈ పంటలన్నింటికి కూడా అన్ని విధంగా మన రైతు ఎన్ఎస్పీలు కానీ మన రైతు సంఘాల ఈ నీటి సంఘాల వినియోగదారుల ప్రెసిడెంట్లు కానీ అందరూ కలిసి అన్ని పొలాలకి నీటి అందించే విధంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మేము మీటింగ్లో కలిసి రాబోయే విధంగా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా నీటి సంఘాలు పటిష్టం చేసే విధంగా ఈరోజు అమరావతి రాజధాని గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశంలో అద్దెకి మండలం జరుగుతున్నాయి. ఒక బస్సు పోయా సంతమాలు లేదు, 2వ బస్సు వారం మాట్లాడుగా అమరావతి ఇందులో భాగంగా 2వ సాగునీటి సంఘాల నాయకులందరూ కూడా బస్సులో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి బస్ నెంబర్ 4 అండి, రూట్ కూడా 4 బయలుదేరి సెక్రటేరియట్ హైకోర్టు దగ్గర ఉన్న వేదిక దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ స్టార్టింగ్ 15 మందితో స్టార్ట్ అవుతున్నామండి. అట్లా రేణింగవరం దగ్గర, మొక్కవరం దగ్గర, మార్టూరులోనూ మేము మిగిలిన నీటి సంఘం ప్రెసిడెంట్ బస్సు 48 మెంబర్స్ తోటి మేము వేదిక దగ్గరికి బయలుదేరుతున్నాం. డి గారు బస్కి ఇన్ఛార్జ్ చేసుకోవాలి. ఫిబ్రవరి నెలాఖరులోపు 100% ఇంటి పన్నులు వసూలు చేసే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని, ఇంటి పన్నుల వసూలు విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు అని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. అద్దంకి మండలం కుంకుపాడు గ్రామంలో గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు ఎంపీడీఓ వరూధిని పర్యటించారు. అద్దంకి మండలంలో ఇంటి పన్నులు ఎంత శాతం అయిందో ఆరా తీశారు.
ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించి నిర్ణయించిన టార్గెట్ సాధించేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని డిపిఓ ఆదేశించారు. ఇంటి పన్నుల చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణను పరిశీలించి ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణకు వస్తున్నారో లేదో స్థానిక ప్రజలను విచారించారు. తడి పొడి చెత్తలు వేరువేరు చేసి ఇవ్వాలన్నారు. IVRS కాల్స్ లో సానుకూల స్పందన పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ వరుదినికి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి ఇంటికి తిరిగి ఎవరు ఇవ్వరయ్యా, వాళ్ళందరూ స్కీమ్ డబ్బులు తీసుకుని అలవాటు పడ్డారు. మీరు ఎవరు ఇస్తారు? భలే ఉన్నావు. మీరు అడుగుతున్నారు ఏందో ఇతని మీద తగాదు వేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ అసలు కట్టడం ఇతను పోతే అసలు మేము కట్టం వచ్చింది చేసుకుని అంటున్నారు. గ్రామంలో అంత ఈజీగా నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నాయకులు సహకారం చేస్తే నాయకులు మేము చెప్పామనుకో కడతావు మేము ఎందుకు కడతాము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి ఆ పాయింట్లు. ఇప్పుడు ఎవరంటే రేపు పొద్దున్న సర్పంచ్ గెలవాలి, నీకెవరు ఓట్లు నీకే కావాలి కాబట్టి నువ్వే సహకరించాలి. అలా మధ్య లేక ఒక దీపం పెట్టి డ్రా చేసే కార్యక్రమం ఉందా? వచ్చేసి ఏమన్నా ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఇట్లా కావాలని. నేను ఒక జిల్లాధికారిగా జిల్లా పంచాయతీగా ఒంగోలు నేను వచ్చి మీ ఊరికి లీస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఈ ఊర్లో ఎందుకు కట్టలేదని వస్తే ఆ అబ్బాయి సాగు కోర్సు సలగా 6 లక్షలు స్విమ్మింగ్ మీద చెప్పాడు. ఇంకా 1,65,000 కట్టండి. ప్రతి ఒక్కరు మీరు మీ పేరేం పేరు ఇమానియల్ డైరెక్ట్ కట్టాడు. అట్లానే మీరు కూడా డైరెక్ట్ కట్టండి, మాకేం అవసరం లేదు. పంచాయతీ ఖర్చు తీర్మానం చేసి ప్రభుత్వ నియమ నిబంధనల మీద ఖర్చు పెడతారు. అది కార్యక్రమం. ఇక్కడ ఎవరు మిస్యూజ్ చేసే కార్యక్రమం కానీ ఏం లేదు. మీ గ్రామ అభివృద్ధికి మీరు ఉపయోగించుకోండి. ఏది 390 ఇదేనా? ఇది ఘట్టం గాలం వెంకయ్య నుండి నీదేనా? ఒకసారి నీకు అమౌంట్ ఎంత పడుతుంది? ఇప్పుడు ఎట్ట కట్టావు డబ్బులు? ఇప్పుడు డబ్బులు ఇచ్చాడా అంటే అదే చెప్ప దానికోసం అడుగుతున్నాను. డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదు. ఇప్పుడంతా డైరెక్ట్గా ఫోన్ ద్వారా మీ గ్రామ పంచాయతీ అకౌంట్ నేరుగా జమ అవుతాయి QR కోడ్ ద్వారా. రీజనల్ మేనేజర్ ఉంటాడు ఒంగోలు, ఆయనతో మాట్లాడాలి. వివరాలు పెట్టండి. ఈ రోజు పోయేసి అది 5 లక్షలు వస్తే నీది అయిపోద్దా? తీసేసి మిగతా అది 2 లక్షలు హౌస్ హోల్డ్స్ ఎన్ని ఇక్కడ అసెస్మెంట్స్ 7,24,000. అడిగారు 99 ఎన్ని పెట్టిలో లాస్ట్ ఏం పని చేయలేదు. నువ్వు నేను సెక్రటరీ మరి ఎవరు ఇక్కడ సెక్రటరీ లాస్ట్ 99,000 అడియర్స్ ఉన్నారంటే నేను పని చేయనట్లు అక్కడ ఎవరు చేసింది చేసింది 83,840 చేశారు సార్. 10.10 అది ఉంటే 1,62,000 1,60,000 ఏంటి నీ యాక్షన్ ఎలా కట్టాలి? ఈవినింగ్ 6 to 9 వరకు ఉంటున్నాం సార్. ఇంటింటికి తిరిగి ఎవరు ఇవ్వరయ్యా, వాళ్ళందరూ స్కీమ్ డబ్బులు తీసుకుని అలవాటు పడ్డారు. మీరు ఎవరు ఇస్తారు? భలే ఉన్నావు. ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ అసలు కట్టడం ఇతను పోతే అసలు మేము కట్టం వచ్చింది చేసుకుని చేస్తే అయిపోతుంది. నాయకులు మేము చెప్పామనుకో కడతావు మేము ఎందుకు కడతాము. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి ఆ పాయింట్లు. ఇప్పుడు ఎవరంటే రేపు పొద్దున్న సర్పంచ్ గెలవాలి. అద్దెంకి గుండ్లకమ్మ నదిలో అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీవ్రంగా ఉంటాయని అద్దెంకి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న హెచ్చరించారు. గురువారం అద్దెంకి గుండ్లకమ్మలో ఇసుక తవ్వకాలను ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎంఆర్ఓ శ్రీచరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్న ఒక జేసీబీ 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణా చట్టరీత్యా నేరమని, అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపితే వాహనాలు సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు పెడతారని ఆర్డీఓ వార్నింగ్ ఇచ్చారు. పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ పార్టీ వాళ్ళు చేసే విష ప్రచారాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని
తప్పు పని చేసి తిరిగి మరలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. అద్దంకి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ విషయంలో సిట్ నివేదిక మీద వైసీపీ పార్టీ వారు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారాన్ని జనసేన పార్టీ నేతలు తిప్పికొట్టాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తున్నారని, సిట్ నివేదికలో అసలు నెయ్యే కాదని 35 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసినా అర్థం చేసుకోలేని స్థితిలో వైసీపీ పార్టీ ఉందని విమర్శించారు. తిరుపతి లడ్డూ విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదని వైసీపీ వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లడ్డూ కల్తీ విషయం తెలుసు అన్నారు. వైసీపీ వాళ్ళు నిజాలు మాట్లాడితే దేవుడైనా క్షమిస్తాడని జన సైనికులు తెలియజేశారు. ఈరోజు అద్దెకి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో విస్తృత సమావేశం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే తిరుపతిలో జరిగినటువంటి కల్తీ నయం వ్యవహారం మీద ఈరోజు మేము చిన్న సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. సో ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సో తిరుపతి దేవస్థానం కలియుగ పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో నిష్ఠతో పరమ పవిత్రంగా భావించేటువంటి ప్రసాదం లడ్డు. సో ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు 250 కోట్ల స్కామ్, సో కేవలం డబ్బు కోసమే రాజకీయాల్లో వచ్చామన్నట్టుగా 28 లక్షల కేజీల కల్తీనాయి రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యిని సృష్టించి దాని నుంచి జంతువుల యొక్క కొవ్వుతో కలిసినటువంటి కల్తీ రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిమ్మలు పంపించి అక్కడి నుంచి సుమారు 250 కోట్ల రూపాయలను పొందుకోవడం జరిగింది. సో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వైసీపీ నాయకులు దీని మీద తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ ఈరోజు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 68 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దాని నుంచి సుమారు 20 కోట్ల లడ్లు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు ప్రజలకు పంపించారు. ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తున్నాము. సో ఇకపోతే ఇక్కడ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించడం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సో వైసీపీ పార్టీలో ఒకటే చెప్తున్నామండి, పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు, జగన్ గుర్తు పెట్టుకో నీ సామ్రాజ్యం మొత్తం కుప్ప తీసింది పవన్ కళ్యాణ్ గారే. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క సామ్రాజ్యం ఏమీ చేయలేక ఈ రోజు నువ్వు కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు, అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నావు, చేతగాని తనంగా ఈరోజు నువ్వు రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. సో మీ దానికి బలవుతుంది సామాన్య ప్రజలు. హిందువులు ముఖ్యంగా వైసీపీ పార్టీలో హిందువులు అందరూ తెలుసుకోవాలండి. సో మన యొక్క ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎంతటి చిల్లర రాజకీయం చేస్తారు ఈ జగన్. వైసీపీలో ఉన్నటువంటి ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాలి. జనసేన నాయకులకి, మండల అధ్యక్షులకి, వేరే మహిళలకి అందరికీ శుభాభినందనలు. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మనం అందరం ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, తిరుమల మన ప్రత్యక్ష దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. నెయ్యి తోటి గత 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ హయాంలో చేయబడింది అని మన పవన్ కళ్యాణ్ ప్రజల దృష్టికి మరియు ప్రపంచ దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే కలియుగ దైవం ప్రపంచం మొత్తం ఆయన తెలుసు కాబట్టి హిందువుల యొక్క మనోభావం, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆయన బాధ్యతగా తీసుకొచ్చారు. ఏదో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఒక వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు రీసెంట్గా సిట్ అనేది అందులో జంతువులు కలవలేదు కాబట్టి మేము తప్పు చేయలేదని అంటున్నారు. ఆ విషయం ఏంటంటే ఇక్కడ రిపోర్ట్ క్లియర్గా ఉంది. ఇక్కడ నెయ్యి అంటే కనీసం ఒక చుక్క పాలు కాకుండా మనకి నెయ్యి మన పెరుగు కాకుండా దాని నుంచి వెంటతో పెరుగు చదవడితేనే అన్న వచ్చింది, ఆ వెంటతోనే నెయ్యి వచ్చింది. కానీ ఇక్కడ కనీసం పాలే లేవు, నీ వెన్నక్కడ వచ్చింది. సో అలాంటి దాన్ని వీళ్ళు ఏం చేశారంటే మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఎస్టిక్ యాసిడ్, పామ్ కెనల్ ఆయిల్ లాంటివి వాడి సిట్రిక్ నెయ్యి తయారు చేశారు అన్నమాట. ఆ నెయ్యి కోసడానికి కొన్ని ఫ్లేవర్స్ రసాయనాలు యాడ్ చేసేసి దాన్ని ఒక మసాలా తయారు చేసేసి అదే నెయ్యి అని చెప్పారు. ఇది అంటే నేను అంటుంది ఒక వ్యక్తి గురించి కాదు, ఇంకొక వ్యవస్థ గురించి కాదు, ఎలా ఏ ప్రభుత్వం చేసినా తప్పే.
కోవిడ్ సమయంలో తీసుకున్న కార్మికులను ఆప్కాస్లో చేర్పించి పనిభారం తగ్గించే విధంగా కార్మికుల సంఖ్య పెంచాలని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన నిరసన కార్యక్రమంలో తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అద్దంకి పురపాలక సంఘంలో సుమారు 165 మంది కార్మికులు పనిచేస్తున్నారని, 38 మంది కార్మికులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తుండగా వీరందరినీ ఆప్కాస్లో చేర్పించాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త వర్కర్లను తీసుకుని పనిభారం తగ్గించాలన్నారు. 2024 జూలై నెలలో ఇంజనీరింగ్ కార్మికులు 9 రోజులు సమ్మె చేశారని, సమ్మె కాలం నాటి వేతనం తక్షణమే మంజూరు చేయాలని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపల్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్దంకి పురపాలక సంఘం ఆఫీసు వద్ద అద్దంకి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ మున్సిపల్ కార్మికులు పట్టణం రెండింతలు పెరిగిపోతూ ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో పట్టణం రెండింతలు పెరిగిపోయింది. 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కార్మికులు ఇప్పుడు అదే కార్మికుల చేత పనిచేపిస్తూ ఉన్నారు. పని ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కార్మికులు అనారోగ్యాలకు గురయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని పెరుగుతున్నటువంటి పట్టణానికి అనుగుణంగా కార్మికుల్ని పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్గా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం అద్దంకి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డైలీ ఏజ్ కార్మికులు, కోవిడ్ టైంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆప్కాస్లో కార్మికుల్ని చేర్చి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో పిఎఫ్, ఏసఐ అనేటువంటి సౌకర్యాలు కార్మికులకు వర్తించే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు ఈరోజు కనీస వేతనం కూడా ఇట్లా గౌరవ వేతనం 21,000, 15,000 రూపాయలకు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు ఇచ్చారని చెప్పేసి ఆన్లైన్లో నమోదు చేశారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కార్మికులకు అమలు కావట్లా. ఎస్సీ ఎస్టీ కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా అమలు కానటువంటి పరిస్థితి వస్తుంది. మరి చేసేదేమో కార్మిక పని, ఇస్తేదేమో సాలిత్యాల వేతనం, అట్లా అని చెప్పేసి సంక్షేమ పథకాలను కూడా ఈరోజు అమలు చేయకుండా ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపుతూ ఉంది. అది ఈ డిమాండ్స్ తోటి గత 2023లో 17 రోజులు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి సమ్మె కాలానికి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తోంది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా హామీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని గత సమ్మె కాలంలో ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఏపుదైన ప్రభుత్వమే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి గత సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పట్టణ పెరుగుతున్నట్టుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి. ఆప్కాస్లో డైలీ ఏజ్ కార్మికుల్ని చేర్చాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాయి. డైలీ వేజ్ కార్మికులను ఆప్కాస్లో చేర్చాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాము. అలాగే వయో పరిమితి 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ స్థానంలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం కల్పించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే అద్దెంపట్నంలో చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు అనారోగ్యం పాలైన వాళ్ళకి బిడ్డలకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంజనీర్ కార్మికులకు గత 2024 సంవత్సరంలో చేసినటువంటి సమ్మె వేతనం 9 రోజుల సమ్మె వేతనము ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి మినిమం స్కేలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే అర్హత కలిగినటువంటి టెక్నికల్గా సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి డిజిగ్నేషన్ మార్చి వాళ్ళకి మినిమం స్కేల్ ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీర్ కార్మికులకు కూడా యూనిఫాము, సబ్బులు, కొబ్బరి నూనె అలాంటి వస్తువులు వర్తింపు చేయాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అమలు చేయాలి మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. గత సమ్మెకాలంలో ఒప్పందాలను అమలు చేయాలి. గత సమ్మెకాలంలో ఒప్పందాలను
కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సంవత్సరం వెంటనే. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సంవత్సరం వెంటనే. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పెంచాలి 62 సంవత్సరాలకు వయో పరిమితిని. పెంచాలి మున్సిపల్ కార్మికులకు వయో పరిమితి 62 సంవత్సరాలకి. పెంచాలి వయో పరిమితి 62 సంవత్సరాలకు. ఇవ్వాలి వారసులకు ఉద్యోగాలు. ఇవ్వాలి. అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో సరైన టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్పందించిన పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి 75,000 రూపాయలు ఖర్చు చేసి నిరుపయోగంగా ఉన్న వాటిని వాడుకలోనికి తీసుకుని వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడ మైకి ఇచ్చి వెళ్ళిన తర్వాత 4 నుంచి నాకు అసలు కొనుక్కు పట్టలేదు. నిద్ర అసలు ఆలోచన చాలా బాధపడ్డాను. అదేమిటి ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, నాగరిక సమాజంలో ఉన్నాం మనం, మరి లేడీ టీచర్స్ ఎంత ఇబ్బంది పడతారని నేను క్షణం కూడా ఆలోచన చేయకుండా వేరే పెద్దవాళ్ళని అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ రాజకీయం జరుపుతారని చెప్పేసి అలాంటి వాళ్ళు చేస్తే అంటారని ఇంకా అక్కడ వద్దనుకున్నాను. మా రోటరీ వాళ్ళు అనుకున్నాం, వాళ్ళు కూడా 1,000-2,000 ఇస్తే పనులు అయ్యేటి పరిస్థితి అనిపించలేదు. అప్పుడు ఎడ్యుకేషన్ ఎఫ్ఈ అని మొన్ననే మేము 7 లక్షల రూపాయల ఫైల్ ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఎఫ్ఈ స్టేట్ మొత్తంలో 120 మందికి ఇచ్చాం. అద్భుతంగా చేశాం. 7వ తరగతి 10వ తరగతి పిల్లలకి క్యాష్ అవార్డ్స్ ఇచ్చి. దాంట్లో మిత్రుడికి ఒక మాట అన్నారు, ఒక చిన్న స్టోరీ లాగా రాశారు. ఇది పరిస్థితి, ఒక కొత్త స్కూలు, ఆ పాఠశాలలో వసతులు లేవు, ప్రభుత్వం నుంచి నిధులు అయిపోయినాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనగానే 10,000 చొప్పున కొంతమంది కొట్టారు, 5,000 చొప్పున కొట్టారు, 3,000 కొట్టారు. సరే నాకు ధైర్యం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికల్లా మాకు సంజీవ్ రెడ్డి గారు నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఎంత అసౌకర్యం అంటే ఇది వాళ్ళు మాత్రమే తరపున విధించాలి. అతని కోసం 3 రోజులు తిప్పారు, పని అయిపోయింది, వాళ్ళు రానన్నారు. అలాంటి పరిస్థితులు దాన్ని పిలిచే విధానం కూడా ఐడియా లేదు. ఎట్లా తంటాలు కూడా ఆ స్క్రూస్ అవి కూడా లేవు, కొన్ని మాత్రమే పనికొచ్చినాయి. టైల్స్, బేసిన్ అవి మాత్రమే ఉన్నాయి. లెటిన్ టాయిలెట్స్ అని పెట్టి లేదు. అవి మొత్తం పెద్ద డెలివరీ పైప్స్ 4 పైపులు లేవు. మళ్ళీ మొత్తం కొనుక్కొచ్చారు. తాళం గన్ను కానీ, ఆ వాటర్ గన్ను కానీ ఎందుకు కూడా మొత్తం మళ్ళీ పైపులు చిన్న పైపులు మాత్రమే ఉన్నాయి. ముందు పెద్ద పైపులు వేస్తే కానీ మిగతా అన్ని రోజులు మళ్ళా కావాల్సి వస్తుంది. అందుకని భవిష్యత్తు దృష్టిలో పెద్ద పైపులు ఇస్తాడు. సరే ఎంతకైనా ఖర్చును వెనకాడకుండా చేయండి సంజీవ్ రెడ్డి గారు అన్నాం. సొంత పనిలాగా వచ్చారు అన్నాడు. నాకు ఒకటే మాట్లాడు, చాలా సంతోషం. సంజీవ్ రెడ్డి గారు ఏమన్నాడంటే, నేను కూడా కూలి తీసుకోండి సార్, దీంట్లో ఏం తీసుకోను, కూలి ఓన్లీ ఆ ఖర్చు మాత్రమే తీసుకుంటా అన్నాడు. దాదాపు 70 దాకా ఏంటి మొత్తం కనబడుతుంది లెక్కంతా కూడా. అయినప్పటికి కూడా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.